సైన్స్ ఫిక్షన్ కథలు నిజమైతే ఎలా ఉంటుంది? మనం సినిమాల్లో చూసేది నిజ జీవితంలో జరిగితే? ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక జీవి మెదడును పూర్తిగా కాపీ చేసి దాన్ని కంప్యూటర్లో రన్ చేయడం. అవును, విన్నది నిజమే. ఇది ఎలా సాధ్యమైందో ఇప్పుడు చూద్దాం. ఈ వాక్యం ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను ఒక్క మాటలో చెప్పేస్తుంది. అంటే దీనర్థమేంటంటే, ఇది కేవలం టెక్నాలజీలో ఇంకో ముందడుగు కాదు, మన భవిష్యత్తును, అసలు మన అస్తిత్వాన్నే మార్చేయగల ఒక పెద్ద మలుపు. దీని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. అసలు మెదడును అప్లోడ్ చెయ్యడమంటే ఏంటి? అంటే ఇది మన ఫోన్లోంచి ఫోటోలు కాపీ చేసినట్టు కాదు. ఇది ఒక జీవి ఆలోచనలను, దాని జ్ఞాపకాలను, చివరికి దాని ఆత్మను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావడం లాంటిది. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇది కేవలం ఒక మెదడు బొమ్మ కాదు. మొట్టమొదటిసారిగా ఒక డిజిటల్ మెదడు ఒక వర్చువల్ శరీరాన్ని, దాని కదలికలను కంట్రోల్ చేస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం కదా? సింపుల్గా చెప్పాలంటే, ఈ డిజిటల్ మెదడు తన చుట్టూ ఉన్న వర్చువల్ ప్రపంచాన్ని చూడగలదు, ఫీల్ అవ్వగలదు, దానికి తగ్గట్టుగా రియాక్ట్ కూడా అవ్వగలదు. అచ్చం ఒక పూర్తి జీవిలాగే, కానీ డిజిటల్ రూపంలో అన్నమాట. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనమొక 3 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలి. ఈ అద్భుత ఆవిష్కరణకు అవే పునాది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మొట్టమొదటిది, మన కథానాయకుడు పండ్ల ఈగ. చూటానికి చిన్నది అయినా దాని బ్రెయిన్లో అక్షరాల 1,25,000 న్యూరాన్లు ఉంటాయి. ఊహించండి, అంత చిన్న మెదడు ఎంత కాంప్లెక్స్గా, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. రెండవది, ఒక మ్యాప్. అది కూడా మామూలు మ్యాప్ కాదు. ఆ లక్షలాది న్యూరాన్ల మధ్య ఉన్న ఏకంగా 5 కోట్ల కనెక్షన్లను చూపిస్తుంది. అంటే ప్రతి న్యూరాన్ ఏ ఇతర న్యూరాన్తో మాట్లాడుతుందో, సమాచారాన్నెలా పంపుతుందో మనకు తెలిసిపోతుంది. అద్భుతం కదూ? ఈ అద్భుతమైన మ్యాప్నే కనెక్టోమ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది బ్రెయిన్కి గూగుల్ మ్యాప్స్ లాంటిదనమాట. దీనివల్ల ప్రతి న్యూరాన్ ఎటు వెళ్తుందో, ఎవరితో మాట్లాడుతుందో, దాని దారి ఏదో సైంటిస్టులకు క్లియర్గా తెలుస్తుంది. ఇక చివరిగా కొన్ని రూల్స్. ఈ రూల్స్ ఆ డిజిటల్ న్యూరాన్లు ఎలా పనిచేయాలో, ఎలా ఒకదానితో ఒకటి మాట్లాడుకోవాలో చెప్తాయి. సో ఇప్పుడు మన దగ్గర బ్రెయిన్ ఉంది, దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మ్యాప్ ఉంది, ఇక దాన్ని నడిపించడానికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అస్సలు మ్యాజిక్ మొదలవుతుంది. సరే, డిజిటల్ మెదడు తయారయింది, కానీ అసలైన ప్రశ్న ఒకటి మిగిలిపోయింది. అది నిజంగా పనిచేస్తుందా? ఒక నిజమైన ఈగ మెదడులాగా ప్రవర్తిస్తుందా? అసలు పరీక్ష ఇక్కడే ఉంది. సో దీన్ని టెస్ట్ చేయడానికి సైంటిస్టులు ఒక సింపుల్ ప్రయోగం చేశారు. నిజమైన ఈగ చక్కెరను చూసినప్పుడు తినడానికి తన నాలుకను బయటకు చేస్తుంది. మరి డిజిటల్ ఈగ కూడా అలాగే చేస్తుందా? చూద్దాం. ఇక్కడ చూడండి, డిజిటల్ ఈగ చక్కెరను రుచి చూసినప్పుడు దాని బ్రెయిన్లోని న్యూరాన్లు ఎలా స్పందిస్తున్నాయో మనం క్లియర్గా చూడొచ్చు. ఈ రెడ్, యెల్లో కలర్స్ అన్నీ యాక్టివ్గా ఉన్న న్యూరాన్లను చూపిస్తున్నాయన్నమాట. అచ్చం నిజమైన బ్రెయిన్లాగే. అద్భుతంగా ఉంది గదూ? సరే, చూడటానికి బాగుంది, కానీ ఇది కేవలం ఒక అందమైన యానిమేషన్ మాత్రమేనా? లేక నిజంగా పనిచేస్తోందా? అసలు ఈ సిమ్యులేషన్కి, రియాలిటీకి ఎంతవరకు సంబంధముంది? అదే అసలైన సవాలు. ఈ స్లైడ్ చూడండి, ఇక్కడే అసలు విషయం ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నది మన డిజిటల్ బ్రెయిన్ చేసిన ప్రెడిక్షన్, రైట్ సైడ్లో ఉన్నది ల్యాబ్లో నిజంగా చేసిన ప్రయోగం రిజల్ట్. రెండూ చూడండి, దాదాపు ఒకేలా ఉన్నాయి కదా? అంటే మన డిజిటల్ ఈగ నిజమైన ఈగలాగే ఆలోచిస్తోంది. అది కూడా 90% పైగా ఖచ్చితత్వంతో. అంటే ఆలోచించండి, ఇది కేవలం పనిచేయడం కాదు, దాదాపు నిజమైన ఈగ మెదడులాగే పనిచేస్తోందన్నమాట. సైంటిస్టులకు ఇదొక పెద్ద బ్రేక్ త్రూ. సరే, ఈగ కథ బాగానే ఉంది, కాని దీనివల్ల మనకేంటి ఉపయోగం? ఈ ఆవిష్కరణ మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? ఇది కేవలం ఒక ఈగ కథ కాదు, ఇది మనందరి కథ. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న డాక్టర్ విజ్నర్ గ్రాస్ మాటల్లో చెప్పాలంటే, ఇది కేవలం ఇంకో స్టెప్ ముందుకెళ్లడం కాదు, ఇది ఒక కొత్త శకానికి నాందిలాంటిది. ఇన్నాళ్లు మనం కేవలం సైన్స్ ఫిక్షన్ కథల్లో ఊహించినది ఇప్పుడు నిజమవుతోంది. నెక్స్ట్ టార్గెట్ ఎలుక. దాని మెదడు ఈగ మెదడు కంటే చిన్నదేం కాదు, ఏకంగా 560 రెట్లు పెద్దది. చాలా చాలా సంక్లిష్టమైనది. ఇదొక పెద్ద సవాలు.
కానీ సైంటిస్టులు దీనికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు అసలు సైన్స్ పనిచేస్తుందని ప్రూవ్ అయింది. ఇక ముందున్న సవాలంతా టెక్నాలజీని ఇంకా డెవలప్ చేయడం, స్కేలప్ చేయడం మాత్రమే. ఈగ నుంచి ఎలుక, అక్కడ్నుంచి బహుశా మనిషి. ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఒకవేళ ఒక డిజిటల్ మెదడు మనలాగే ఆలోచించగలిగితే, ఫీల్ అవ్వగలిగితే, దానికి ప్రాణం ఉన్నట్టా లేనట్టా? అసలు ప్రాణమంటే ఏంటి? స్పృహ అంటే ఏంటి? ఈ ప్రశ్న మనందర్నీ లోతుగా ఆలోచింపజేస్తుంది కదా. దీని గురించి ఆలోచించండి.